మెడ నరాల సంబంధిత జబ్బులకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని హైదరాబాద్ యశోద హాస్పిటల్ కు చెందిన ప్రముఖ వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ దేవేంద్ర సింగ్ తెలిపారు. డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ లో అనేక మార్పులు వచ్చాయని చెప్పారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మద్యపానం, ధూమపానం, దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా వాస్క్యులర్ జబ్బులు బారిన పడుతున్నారని తెలిపారు. అత్యాధునిక పరికరాలు, మెడికల్ థెరపీ ద్వారా వాస్క్యులర్ జబ్బులను నయం చేయవచ్చని తెలిపారు. ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. అదేవిధంగా ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ కృష్ణ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జన్యుపరమైన వెన్నెముక జబ్బులకు అత్యాధునిక వైద్య సేవలు అందించడం జరుగుతోందని చెప్పారు. 46 ఏళ్ళు. 2004లో ఈమెకి ఒక ప్రత్యేకమైన జబ్బు రావటం జరిగింది. దాన్ని జన్యుపరమైన జెనెటిక్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నది స్పాండిలోఫేషియల్ డిస్ప్లేసియా. అంటే ఇందులో వెన్నుపూస, వెన్నుముక, అన్ని రకాల ప్రధాన జాయింట్లు పూర్తిగా పాడైపోయి, అంటే డిస్ప్లేసియా అంటాం వాటి ద్వారా అసలు నరక కూడా లేదు. పూర్తి బెడ్ రిడన్మెంట్ స్టేజ్కి వచ్చేసింది అమ్మాయి. అప్పుడు షీ వాజ్ అరౌండ్ 24 years అట్ దట్ టైం. దాని తర్వాత దాదాపు 5-6 ఏళ్ళు అనేక రకాల చోట్ల తిరిగింది మన ఆంధ్రప్రదేశ్లో. దురదృష్టవశాత్తు సరైన వైద్యం అందకపోవడంతో ఆవిడ నా దగ్గరికి 2009 చివరిలో వచ్చింది. అప్పుడు ఆ జన్యుపరమైన టెస్ట్లు అవి చేయించి, ఎక్స్రేస్ అవి తీయించి ఆవిడకి డయాగ్నోసిస్ చేసి, అప్పటికి ఆ అమ్మాయి నా దగ్గరికి ఎలా వచ్చిందంటే ఎవరైనా చేత్తో మోసుకుని తీసుకొచ్చే స్థితి. అంటే కేవలం స్ట్రెచర్ మీదే వచ్చింది, నడవలేదు. ఈవిడే కాకుండా వీళ్ళ అమ్మగారు కూడా ఈ జబ్బు ఉంది. అది జన్యుపరమైంది కానీ మీకు ముందే చెప్పాను. సో ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో కూడా దేకుతూ పాకుతూ తిరిగే వాళ్ళిద్దరు. ఆ స్థితిలో వాళ్ళు నా దగ్గరికి వస్తే, ఇది చాలా చాలా అరుదైన వ్యాధి. వాళ్ళలో బోను సన్నగా చిన్నగా ఉండటమే కాకుండా ఎదుగుదల ఉండదు వీళ్ళలో. మీరు చూసే ఉంటారు, గట్టిగా 4 అడుగులు ఎత్తుంటుంది అమ్మాయి, అంత మించి ఉండదు. ఎదుగుదల ఉండదు, జాయింట్లన్నీ పాడైపోయినాయి. తర్వాత కండరాలు బలహీన పడిపోతాయి, మస్కులర్ వీక్నెస్, ఆస్టియోపోరోసిస్, ఎముకలు బోలుగా అయిపోతాయి. అలాంటి స్థితిలో వచ్చిన అమ్మాయికి పైగా ఎదుగుదల లేకపోవటం వల్ల జాయింట్స్ కూడా చాలా చిన్నవైపోతాయి. వాటికి స్పెషల్ ఇంప్లాంట్స్ అన్ని డిజైన్ చేసి అమ్మాయికి కావాల్సినట్టుగా ఆ రోజుల్లో 2009 చివరిలో మొదలు పెడితే ఒక 3 నెలల తర్వాత నాకు జర్మనీ నుంచి హిప్ జాయింట్ సంబంధించినవి, నీ జాయింట్ సంబంధించిన ఇంప్లాంట్స్ వచ్చినాయి. వాటిని అమ్మాయికి ప్రత్యేకమైన చికిత్స ద్వారా జాయింట్ రిప్లేస్మెంట్ చేసి 4 రోజుల లోపల అమ్మాయి కోలుకుంది భగవంతుడి దయ వల్ల. అమ్మాయి నడవటం మొదలుపెట్టి ఇండిపెండెంట్గా మళ్ళీ ఒక కర్ర సహాయంతో తిరిగి తన యొక్క బ్రెడ్ అండ్ బటర్ విన్, అంటే ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించిన స్థితికి వచ్చింది. వీళ్ళు ఉండేది కరవది గ్రామం. అక్కడి నుంచి ఒంగోలు వెళ్ళి బస్లో, ఆర్టీసీ బస్సులో తను ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తూ షీ హ్యాస్ టు డయాబెటీస్, హైపర్ టెన్షన్ at the age of 40 and more. I think it is time we should check ourselves. We should come into screening methodology. If we screen ourselves, we will come to know whether our blood vessels are healthy or there is a inflammation. If the blood vessels are not healthy, we can take proper care, meticulous care. What is the best method of treating vascular inflammation? The best method of treating vascular inflammation is exercise therapy. What do you mean by exercise therapy? Exercise therapy means we should be aware and we should at least take out 20 minutes morning, 20 minutes evening and do some exercise. Because exercise is the best tonic for the vascular system. If we exercise daily, if we eat healthy food, if we don't smoke, don't take alcohol. డాక్టర్ గారికి అలాగే మిగతా వారందరికీ కూడా నమస్కారం. నా పేరు జి కార్త్యాయని. మాది ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కరవది గ్రామం అండి. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిందంతా ఎగ్జాక్ట్లీ వాస్తవం అండి. 2000 అంటే మా అమ్మగారికి ఇలా అంటే మొత్తం ఆవిడ బెడ్ రిడన్ అయిపోయారు. మొత్తం ఆవిడ చిన్నగా కింద కూర్చుంటూ మాత్రమే జరుగుతారండి. అలా జెనెటికల్ ప్రాబ్లం వల్ల నాకు కూడా 2004 నుంచి అంటే చిన్నప్పటి నుంచే కూడా ఎదుగుదల తక్కువగా ఉండడం వల్ల అంటే నా పని నేను చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ 2004 నుంచి మొత్తము ఫస్ట్ కుడి మోకాల దగ్గర నుంచి మొదలైందండి నాకు ఇలాంటి ప్రాబ్లము. ఆల్మోస్ట్ 2009 కల్లా మొత్తము అంటే 4 జాయింట్స్ అంటే 2 లెగ్స్ కూడా మోకాళ్ళతో పాటు తుంట్లు 2 పని చేయకుండా అసలు కొంచెం కూడా నడవలేని పరిస్థితి. నడవలేటమే కాదండి, కాళ్ళు కూడా కొంచెం కదిలించలేని పరిస్థితి. విపరీతమైన బాధ, విపరీతమైన నొప్పితో బాధపడుతుండేదాన్ని.
అలాగే 2004 నుంచి కూడా మేము అనేకమైన హాస్పిటల్స్ అవన్నీ తిరగడం, అంటే అందరికి డాక్టర్స్ కి చాలా మందికి చూపించడం జరిగిందండి. చాలా మంది కూడా చూశారు, అంటే ఇలాంటివి చాలా రేర్ కేస్ అమ్మా, ఇలాంటివి చేస్తాం కానీ మేము చెప్పలేము, నడుస్తావో నడవలేవో అని కూడా అన్నారండి. అలాంటి పరిస్థితుల్లో నుంచి నిజంగా మేము ఇంకా పూర్తిగా, అంటే మా బంధువులు కానీ మా ఎవ్వరు కూడా ఇంకా నేను నడవలేని పరిస్థితి అయిపోయాను. నిజంగా ఒకప్పుడైతే అసలు నాకే హోప్ లేదండి నేను మళ్ళీ నడుస్తానని. అంత బాధాకరమైన పరిస్థితి. ఇంట్లో పరిస్థితి మాకు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది. అమ్మకి మా నాన్నగారు లేరు, నేనే అమ్మని పోషించాలి, నన్ను నేను పోషించుకోవాల్సిన పరిస్థితి అండి. అలాంటి పరిస్థితుల్లో నిజంగా మాకు వైద్యో నారాయణో హరికి అంటారు. అలాగే భగవంతుడే మాకు ఆ డాక్టర్ గారిని తెలియజేశారండి. నిజంగా మాకు వేరే ఒక తిరుపతిలో ఒక డాక్టర్ గారి ద్వారా డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం గారి గురించి తెలిసిందండి. అప్పుడు మేము మళ్ళీ హైదరాబాద్ రావడము, అంటే మా వాళ్ళు నన్ను ఇలా అంటే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు కదండి, ఇలా నన్ను ఎవరైనా మోసుకొని ఇట్లా 2 చేతులతో తీసుకొని వచ్చే పరిస్థితి ఉండిందండి. అలాంటి పరిస్థితుల్లో నేను డాక్టర్ గారి దగ్గరికి 2009 లాస్ట్ లో రావడం జరిగింది. సారు అప్పుడు నన్ను చూసి నిజంగా ఇలాంటి పరిస్థితిలో ఉన్న నన్ను ఫస్ట్ ఈమెకి వెంటనే ఏదైనా బాధ తగ్గించేలాగా ఫస్ట్